గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం ఇప్పుడు జానీ జానీ ఎస్ పాప రైమ్ మీకు వచ్చా అందరికీ? మరి పాడతారా? రెడీ, స్టార్ట్. ఇంకొకసారి పాడతారా? యాక్షన్ బాగా చేయాలి, ఓకేనా? రెడీ, స్టార్ట్. వెరీ గుడ్. చూడండి పిల్లలు, మనం ఈరోజు జ్ఞానాభివృద్ధి రంగంలో భాగంగా సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు వీటి గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రైమ్ పాడుకుందాం. నాతో పాటు పాడతారా? వెరీ గుడ్. Where is the sun? The sun is in the sky. Look at the sun. The sun is round. Where is the moon? The moon is in the sky. Look at the moon. The moon is round. Where are the stars? The stars are in the sky. Look at the stars. Look, they have shine. Where is the earth? The earth is here. Look at the earth. The earth is round. మనం ఇప్పుడు ఈ సన్, ఎర్త్, మూన్, స్టార్స్ గురించి మరికొంత సమాచారం తెలుసుకుందాం, ఓకేనా? చూడండి పిల్లలు, మీ ముందర ఒక చార్ట్ ఉంది నాన్న. ఇందాక మనం రైమ్లో పాడుకున్నాం కదా, ఏంటి? భూమి గురించి, సూర్యుడి గురించి, చంద్రుడు, నక్షత్రాల గురించి పాడుకున్నాం కదా. వాటిని ఇక్కడ చార్ట్లో అతికించడం జరిగింది. ఈ చార్ట్లో ఫస్ట్ ఉండేది ఏంటంటే భూమి. భూమి ఏ ఆకారంలో ఉంది నాన్న? వెరీ గుడ్, రౌండ్ షేప్లో ఉంది. మరి మనమందరం ఎక్కడున్నాము? వెరీ గుడ్, మనమంతా భూమిపైనే ఉన్నాం. ఇంకా మనమే కాదు, మనుషులే కాదు, జంతువులు, పక్షులు, చెట్లు, అడవులు, పర్వతాలు, కొండలు, నదులు, సముద్రాలు ఇవన్నీ కూడా మన భారతదేశాలు అన్నీ మొత్తం ఎక్కడ ఉంటాయంటే భూమి మీదనే ఉంటాయి, ఓకేనా? అంతరిక్షం వేరే. అంతరిక్షం అంటే భూమి పైన ఉండేది, అర్థమవుతుందా? ఇది భూమికి సంబంధించినటువంటి సమాచారం. పక్కనే ఇదేంది నాన్న? ఇది సూర్యుడు. మరి సూర్యుడు ఎక్కడుంటాడు? ఆకాశంలో ఉంటాడు కదా. మనకి కనిపిస్తాడు. ఎప్పుడు కనిపిస్తాడు సూర్యుడు మనకి? ఉదయం నిద్ర లేచిన తర్వాత సాయంత్రం వరకు కనిపిస్తాడు. రాత్రిపూట కనిపిస్తాడా? కనిపించడు. మరి సూర్యుడి నుంచి మనకి ఏమొస్తుందిరా? వెరీ గుడ్, సూర్యుడి నుంచి మనకి ఏమొస్తుంది? ఎండ వస్తుంది. ఇంకా మనకి సూర్యుడు లేకపోతే ఏ పని జరగదు నాన్న. సూర్యుడు లేకపోతే మనకి చెట్లు కానీ ఇవన్నీ కూడా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఎండ నుంచి. కాబట్టి సూర్యుడు లేకపోతే ఏ పని జరగదు. ఇప్పుడు మనం బట్టలు ఉన్నాయి, ఉతుక్కుంటాము, ఆరాలంటే ఎండ కావాలి, అవునా? లేకపోతే ఆరవు. ఎండ లేకపోతే ఇప్పుడు వర్షం వచ్చింది, నీళ్ళని నిలబడినాయి, ఎండకి ఏమవుతుందంటే
ఆ నీళ్ళు ఆవిరైపోవాలి. మనకు ఒకసారి జలచక్రం గురించి చెప్పుకున్నాం. ఎండ వల్లనే నీళ్ళు ఆవిరైతాయి, అవి మేఘాలుగా మారి మళ్ళీ వర్ష రూపంలో పడతాయి అని. అట్లా ప్రతిదానికి ఏం అవసరము అంటే సూర్యుడు చాలా అవసరం. ఓకేనా? ఇక్కడ ఇంకొకటి ఉంది నాన్న, ఇక్కడ అర్ధచంద్రాకారంలో ఒకటి ఉంది. దీన్ని ఏమంటారు చెప్పండి? మూన్. చంద్రుడు ఎక్కడ ఉంటాడు నాన్న? చంద్రుడు ఆకాశంలో ఉంటాడు కదా. మరి చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడు మనకి? రాత్రిపూట. మరి ఒకరోజు ఫుల్ కనిపిస్తాడు, ఇట్లా ఆఫ్ కాకుండా ఒకరోజు ఫుల్ మూన్ ఉంటుంది. ఏ రోజు? ఆ రోజు పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు మనము ఫుల్ మూన్ చూడొచ్చు అనమాట. ఓకేనా? మిగతా రోజుల్లో కొంచెం కొంచెంగా ఇలా తగ్గుతూ 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 అమావాస్య రోజుకి పూర్తిగా కనపడకుండా పోతాడనమాట. మరి ఇంకా ఆకాశంలో ఏం కనిపిస్తాయి నాన్న? ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎల్లో కలర్లో ఉన్నాయి కదా స్టార్స్. అవన్నీ కూడా మనం ఆకాశంలో స్టార్స్ని చూడొచ్చు. అవునా? కనపడతాయి ఆకాశంలో నక్షత్రాలు. మరి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మనం ఎంచచ్చా? ఎంచలేం. చాలా ఉంటాయి, చాలా ఉంటాయి, లక్షల్లో కోట్లల్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము ఎంచలేమన్నమాట. ఓకేనా? మరి నక్షత్రాలు ఎలా ఉంటాయి? మెరుస్తూ ఉంటాయి కదా. ఇది భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించినటువంటి సమాచారం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు స్లేట్లలో వీటి డ్రాయింగ్ వేయాలి నాన్న. వేస్తారా? వేయండి అందరూ. చూడండి పిల్లలు, మనం ఈరోజు ఫిజికల్ యాక్టివిటీలో భాగంగా కొన్ని జంతువుల నడకలను అనుకరించాల్సి ఉంటుంది. అవి ఏంటంటే, 1 గొరిల్లా, 2 కంగారు, 3 కప్ప, 4 తాబేలు. మరి గొరిల్లా లాగా ఎలా నడవాలి అంటే, యశ్వంత్ లేనన్నా 2 కాళ్ళు భూమి మీద పెట్టాలా, 2 చేతులు కూడా కిందికి ఉంచు, నడువు, అంతే. దీన్ని గొరిల్లా వాక్ అంటారు. ఓకేనా? మళ్ళీ వెనక్కి వెళ్ళు. నెక్స్ట్ కంగారు వాక్ అంటే 2 చేతులను గుండెల దగ్గర వేలాడేయాల, ఆ లైన్ వెంబడి గెంతుకుంటా వెళ్ళాల, గెంతు, అట్లా. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ కప్పగెంతులు. ఒకసారి కప్పగెంతులు చూపించు అందరికీ. వెరీ గుడ్. అండ్ లాస్ట్ వచ్చేసి తాబేలు. మోకాళ్ళు మోచేతులు భూమి మీద పెట్టాలమ్మా. మోచేతులు కూడా పెట్టాలా, మోచేతులు అట్లా. ఇప్పుడు పాక్కుంటారా? దీన్ని తాబేలు వాక్ అంటారమ్మా. అర్థమైంది కదా? ఇప్పుడు 1 by 1 ఫస్ట్ గెరిల్లా వాక్ చేద్దాము, తర్వాత కంగారు వాక్, తర్వాత కప్పగింతులు, తర్వాత తాబేలు వాక్. ఓకేనా?